ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ కన్యా రాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం అని చెప్పుకోవాలి. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరు కలిగి ఉంటారు. చాలా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, సమయపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఈ 2025 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుందని చెప్పుకోవాలి. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తనను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, మీ యొక్క ప్రాణ స్నేహితురాలు కావచ్చు, లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కూడా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయింది. తను మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశమైనప్పటికీ, తను జెన్యూన్గా అంటే నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ రావాలని ఆలోచిస్తున్నారా, లేకపోతే వచ్చారా, లేదా దీనిపైన ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగని వారి మనసును నొప్పించకండి, కానీ పరిస్థితులను అంచనా వేసే తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మీ యొక్క సంతానం నుండి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలను కూడా మీరు వినబోతున్నారు. వారు చదువులో చక్కటి ఫలితాలను సాధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా వారికి దగ్గరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఒక మంచి సదవకాశం వారి ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఆదివారం రోజు కన్యా రాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల
మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కావచ్చు, లేదా ప్రాపర్టీస్ కొనుగోలు, అమ్మకాల విషయంలో కావచ్చు, జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీల్లో మీరు మోసపోయే, నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఉత్తమమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు హనుమంతుడికి శుభతిథి ఉన్ననాడు పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా పశుపక్షులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందివ్వండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఆగస్టు 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.